నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం అంతరిక్ష రంగంలో మరింత ఎత్తుకెదగాలని ప్రధాని ఆకాంక్ష ఏడాదికి 50 రాకెట్లు ప్రయోగించాలని శాస్త్రవేత్తలకు సూచన ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలన్న నరేంద్ర మోదీ బీహార్ ఓటర్ల జాబితా సవరణను సమర్థించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తే 4 లక్షల అక్రమ ఓట్లు బయటపడతాయని వెల్లడి గాంధీ భవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ 42% రిజర్వేషన్లు ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై సుదీర్ఘ చర్చ ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం మరి కాసేపట్లో సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు మగ్దూన్ భవన్ కు పార్థివ దేహం తరలింపు తదనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల రాష్ట్రంలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టీకరణ అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్ రేపటి నుంచి అమలు నేటి నుంచి యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ఫేవరెట్లుగా యానిక్ సినర్ అల్కరాజ్ వార్తల వివరాలు చూద్దాం సెమీ క్రయోజెనిక్ ఇంజన్లు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని త్వరలో గగన్యాన్ మిషన్ను ప్రారంభించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని భారత్ నిర్మిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి వీడియో సందేశమిచ్చారు. అంతరిక్ష రంగంలో భారత్ పలు మైలురాళ్లను సాధిస్తోందన్నారు. గత 11 ఏళ్లలో అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. దేశ పాలనలో అంతరిక్ష సాంకేతికత భాగమవుతోందన్నారు. అంతరిక్ష రంగంలో దేశం సాధించిన పురోగతి సాధారణ పౌరుల జీవితాలను సులభతరం చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. आज भारत सेमी क्रायोजेनिक इंजन और इलेक्ट्रिक प्रोपल्शन जैसी ब्रेक थ्रू टेक्नोलॉजी में तेजी से आगे बढ़ रहा है. जल्द ही आप सब वैज्ञानिकों की मेहनत से भारत गगनयान की उड़ान भी भरेगा और आने वाले समय में भारत अपना स्पेस स्टेशन भी बनाएगा. अभी हम मून और मार्स तक पहुंचे हैं. अब हमें गहरे अंतरिक्ष में उन हिस्सों में भी झोंकना है जहां मानवता के भविष्य के लिए कई जरूरी रहस्य छिपे हैं. बियॉन्ड गैलेक्सीज lies our horizon. భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరవడం గత 11 ఏళ్లలో జరిగిన గొప్ప సంస్కరణగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా దేశ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచం చూసిందన్నారు. 2 ఏళ్ల కిందట చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ మిషన్ చేపట్టిన తొలి దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు. నాటికి సొంత అంతరిక్ష కేంద్రం భారత్కు ఉండబోతోందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ వెల్లడించారు. మొదటి మాడ్యూల్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎన్జీఎల్ నెక్స్ట్ జనరేషన్ లాంచర్కు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారన్నారు. చంద్రయాన్ 4 మిషన్ వీనస్ ఆర్బిటర్ మిషన్ లాగా ఒక్కొక్కటిగా మిషన్లు షెడ్యూల్ చేయబడుతున్నాయని నారాయణన్ తెలిపారు. मिशन सिंदूर आपने देखा और स्पेस टेक्नोलॉजी की भारत की क्षमताओं का प्रदर्शन धरती से आकाश तक हुआ. And all that you see and you saw was a very optimum synergy of the two of the departments which many of us are associated with, the Department of Space Technology and Department of Atomic Energy. But what is even more important is कि ये सारी क्षमताएं, ये सारी सलाहियतें गत 10 वर्षों में ही हासिल की गई. और इस तरह की वॉरफेयर टेक्नोलॉजीज की परख करने का अवसर कब रहता है
ऑपरेशन सिंदूर ने हमें मौका दिया पाकिस्तान की धरती पर इसको परखने का, और दुनिया और विश्व को ये समझ में आया कि व्हाट हैज हैपेंड इन द लास्ट 11 years of the Modi government. ఢిల్లీ అసెంబ్లీ భవనంలో నేడు జరిగే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభోత్సవం చేయనున్నారు. 2 రోజుల సదస్సు ముగింపు కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. దేశవ్యాప్తంగా 32 మంది స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలోని ఈ బృందం ఈ సదస్సు కోసం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది. ఈ బృందంలో శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, సదస్సులో విఠల్ భాయ్ పటేల్ శత జయంతి ఉత్సవాలు, స్వాతంత్ర్య పోరాటంలో పాత పార్లమెంటు నాయకుల పాత్ర, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పారదర్శక పాలన వంటి తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శన, స్మారక తపాలా బిళ్ల విడుదల కార్యక్రమాలు ఉంటాయి. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. దేశ రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో చర్చల్లో భారత్ తన లక్ష్యాలపై స్పష్టంగా ఉందని, జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. చమురు దిగుమతులు, ఆంక్షలపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఈ సమస్యను కేవలం చమురు సమస్యగా చిత్రీకరిస్తున్నారని, చమురు అతిపెద్ద దిగుమతిదారులైన చైనాపై ఆంక్షలు విధించలేదని ఆయన అన్నారు. అయితే భారత్ను లక్ష్యంగా చేసుకున్న వాదనలు చైనాపై అమలు కాలేదని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మ నిర్భరతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. భారత్, పాకిస్తాన్ సంబంధాలపై మాట్లాడుతూ 1970ల నుంచి ఈ విషయంలో మధ్యవర్తిత్వాన్ని భారత్ స్వీకరించదని, జాతీయ ఏకాభిప్రాయం ఉన్నట్లు తెలిపారు. భారత్ నుంచి అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుంది. అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పుల కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 30న అమెరికా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం $800 విలువైన వస్తువులపై అన్ని పన్ను మినహాయింపును రద్దు చేసింది. దీంతో అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ షిప్మెంట్లపై విలువలతో సంబంధం లేకుండా సుంకాలు విధించనున్నారు. అయితే $100 విలువైన గిఫ్ట్ ఐటమ్స్, లేఖలు, దసరాలకు మినహాయింపు కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించారు. రష్యా చమురు కొనుగోలు కారణంగా ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ సుంకాలకు సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వద్ద స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత పోస్టల్ కన్సైన్మెంట్ స్వీకరించలేమని తెలిపాయి. దీంతో పోస్టల్ పార్సిళ్ల బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే బుకింగ్ చేసిన వారికి రీఫండ్ సౌకర్యం ఉంది. సేవల పునరుద్ధరణకు కృషి చేసినట్లు పోస్టల్ విభాగం వెల్లడించింది. ఓట్ల ఆక్రమణలపై ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ మంత్రులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎమ్మెల్యేల అనర్హత అంశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓట్ల ఆక్రమణకు సంబంధించిన ప్రచార లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను హైదరాబాద్లో కూడా నిర్వహిస్తే దాదాపు 4 లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లయితే ఎన్డీఏకు సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి తెలంగాణకు మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి పక్కా వ్యూహం, ఎంఎంటీఎస్ విస్తరణ, రైల్వే స్టేషన్ల నిర్మాణం వంటి అంశాలపైన స్పష్టతనిచ్చారు. ఈ చిట్చాట్కు సంబంధించి మరిన్ని వివరాలు ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. తెలంగాణకు మరో 50 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కేంద్ర మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. అవసరమైతే రష్యా, చైనా నుంచి యూరియాను దిగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ సీజన్లో వర్షాలు అధికంగా కురవడంతో యూరియా డిమాండ్ పెరిగిందన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. మైనింగ్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఖనిజ అభివృద్ధి చట్టం 1955 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ఇక నుండి అరుదైన ఖనిజాల తవ్వకాలపై దృష్టి సారిస్తూ స్వయం సమృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. 32,000 కోట్లతో నేషనల్ క్లినికల్ మినరల్ మిషన్ ప్రారంభించామన్నారు. ఇందులో పరిశోధన, మైనింగ్ కార్యకలాపాల కోసం ఐఐటీలతో సహా విద్యా సంస్థలను కూడా భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. గత ఏడాది విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో బొగ్గు, ముడి ఇనుము ఎగుమతుల్లో భారత్ గణనీయమైన స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాంబియా, అజర్బైజాన్ దేశాల్లో ఖనిజ త్రవ్వకాల ప్రాజెక్టులను భారత్ చేపట్టినట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని తెలిపారు. అలాగే యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించి టెండర్స్ ను పిలువబోతున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్లలో ఏసీలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోపు 36 రైల్వే స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై త్వరలో ఒక నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు. ఇక బీహార్ ఎన్నికలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహంతో ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి లోక్సభలో ప్రతిపక్ష నేత ఆరోపణల్లో పసల్లేదని తెలిపారు. బీహార్ సరిహద్దు గ్రామాల్లో అక్రమ వలసల వల్ల జనాభా పెరుగుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో అక్రమ ఓట్ల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ దేశంలో ప్రతి చోట జరగాలని అభిలాషించారు. హైదరాబాద్లో కూడా ఈ ప్రక్రియ చేపడితే కనీసం 3 నుండి 4 లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ ఏ రాజకీయ పార్టీ మద్దతు అడగలేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మద్దతు ఉందని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు తిరిగి స్వాగతం. సిపిఐ అగ్రనేత నల్గొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈ నెల 22న సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని మగ్దూమ్ భవన్లో సీఎం నివాళులు అర్పించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సురవరం మృతదేహాన్ని మగ్దూమ్ భవన్లో ఉంచనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర మగ్దూమ్ భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు ప్రభుత్వ లాంఛనాలతో సాగనుంది. తర్వాత ఆయన భౌతికాయాన్ని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి అప్పగిస్తారు. సురవరం కళ్లను ఎల్వి ప్రసాద్ నేత్రాలయానికి దానం చేస్తారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 10 రోజుల నుంచి ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ త్రాగునీటి సరఫరాతో పాటు
నంది పంప్ హౌస్ ద్వారా 3000 క్యూసెక్కులు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనిపై దూరదర్శన్ ప్రతినిధి మధుకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మధుకర్, చెప్పండి, ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద పరిస్థితి ఎలా ఉంది? రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. నిన్న 6,543 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రాగా ఈ నెలాఖరు వరకు మరో 37,877 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సీఈఓ అలోక్ సింఘాల్, నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ తెలంగాణ సేల్స్ మేనేజర్ రాజేష్తో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఆర్ఎఫ్సీఎల్ నుంచి 62,473 మెట్రిక్ టన్నుల యూరియా కోటా ఇంకా రానుందని, సరఫరాలో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. పంటలపై ప్రతికూల ప్రభావం పడకముందే యూరియా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ వారంలోనే కనీసం 50% యూరియా ఆర్ఎఫ్సీఎల్ లేదా ఎన్ఎఫ్సీఎల్ నుంచి సరఫరా చేయాలని సూచించారు. రైతులకు అసౌకర్యం కలగకుండా ఎరువుల పంపిణీ వేగంగా జరగాలని ఆదేశించారు. దీనిపై సీఈఓ అలోక్ సింఘాల్ రైతుల అవసరాల కోసం త్వరలో యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై విచారణను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదులపై 3 నెలల్లో, తీవ్రమైన ఆరోపణలపై 5-6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్ష అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు నిర్ణీత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందుకు సంబంధిత విచారణాధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. క్రమశిక్షణా చర్యల కేసులను ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు నిర్ణీత గడువు దాటిన తర్వాత పెండింగ్ కేసుల వివరాల నివేదికను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రికి అందించాలని సూచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలనైనా నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి వాటిని ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్లో 6,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అధికార పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధికి చెందుతుందని పేర్కొన్నారు. ఇక నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఇన్ఛార్జీలు, ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు సమర్థవంతంగా పనిచేయాలని, డివిజన్స్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక బూత్ వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్లో ఉన్న పథకాలను పూర్తి చేయాలని మంత్రి కోరారు. ములుగు జిల్లాలో 2వ విడత పనుల జాతరలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో 29 లక్షలతో సీసీ రోడ్లు, జాకారంలో 58 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మల్లంపల్లి మండలంలో శ్రీనగర్లో గ్రామ పంచాయతీ భవనం, 1,50 లక్షలతో ఎంపీడీఓ కార్యాలయం, మల్లంపల్లి ఎస్సీ కాలనీ, మహమ్మద్ గౌస్పల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు, మల్లంపల్లి మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీల నిర్మాణాలతో పాటు గొర్రెలు, కోళ్ల పెంపకం కోసం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు అందించామన్నారు.
సమ్మక్క సారక్క మేడారం జాతర కోసం 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఆమె. వ్యక్తిగతంగా లబ్ధిదారులు ఎవరైతే మేకల పెంపకందారులు కానీ, కోళ్ల పెంపకందారులు కానీ, మరి వాళ్లకు షెడ్స్ కోసం కూడా లక్ష రూపాయలు అవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ పండ్ల జాతర ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. చాలా సంతోషం. మరి మన కేసీఆర్లో అతిపెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా గతంలో ఎన్నడూ ఇయ్యని విధంగా 150 కోట్ల రూపాయలను ఈసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారి యొక్క సహకారంతో సాధించుకున్నాం. ఈ ప్రాంతాన్ని అంటేనే ఒక టూరిజం, ప్రతి చోట ఒక అద్భుతమైనటువంటి మరి చరిత్ర ఉంది. అటు రామప్ప కానీ, అటు లక్నవరం, అటు సమ్మక్క సారలమ్మ, అటు బొగతా వాటర్ ఫాల్స్, అటు లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, అడవులు కూడా చాలా చక్కగా మరి వాగులు వంకలతో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంత్రిని కలిసిన ఈటెల రాజేందర్ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటెల ఇందిరమ్మ ఇళ్లను 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలన్న నిబంధనకు వెసులుబాటు కల్పించాలన్నారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జవహర్ నగర్లోని భూములకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేకున్నా అక్కడ ప్రభుత్వం ఆజమాయిషీ చెలాయిస్తోందని ఈటెల మండిపడ్డారు. యూరియా కొరతకు బీజేపీ కక్ష సాధింపు చర్య అనే ఆరోపణలను ఖండించారు. కొత్తగా ఇప్పుడు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిందో ఆ ఇళ్ళ విషయంలో మాలాంటి ప్రజాప్రతినిధులని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయినాయో ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళు సబ్మిట్ చేసినాం. అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పేదవాడే ప్రయారిటీగా, ఇల్లు లేని వాళ్ళే ప్రయారిటీగా వాళ్ళు తప్ప దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు ఆస్కారం ఉండొద్దని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయాలని చెప్పడం జరిగింది. హైడ్రా కార్యకలాపాలపై ప్రజలకు స్పష్టత రావాలని, ఇది 1 లేదా 2 ఏళ్లకు పరిమితం కాదని 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిన్న ఆయన నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా చేపడుతున్న పనులు రాబోయే తరానికి ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేసినట్లు, సిఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో చెరువుల ఎఫ్టీఎల్ మార్కు చేస్తున్నట్లు, చెరువుల సమీపంలో భూముల ధరలు కోట్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గతేడాది జూలైలో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ యాక్ట్లో మార్పులు చేసి అధికారాలు కల్పించినట్లు వివరించారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు, తప్పులు జరిగితే సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు. సీఎం సహా ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సహకారం లభిస్తున్నట్లు తెలిపారు. వరదల్లో సివేజ్, మురుగు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నాలాలో పూడికతీత, మ్యాన్ హోల్స్ శుభ్రతపై దృష్టి సారిస్తున్నట్లు, బతుకమ్మకుంట, కుకట్పల్లి చెరువులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు ఆయన. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైడ్రాతో నగరంలో కనుమరుగైన చెరువులను జీవం పోశామని, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్స్ను హైడ్రా ద్వారా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా తెలంగాణ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ త్వరలో ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను తీసుకొస్తామని తెలిపారు. బయోఫిలిక్ ఆర్బనిజం సూత్రాలను అమలు చేస్తూ గ్రీన్ స్పేసెస్, వర్సటైల్ గార్డెన్స్ పెంచుతామని తెలిపారు. ఈ తరహా చర్యలు నగరాల్లో గ్రీన్ అర్బన్ ప్లానింగ్ను బలోపేతం చేస్తాయని అన్నారు. అనంతరం బయోఫిలిక్ ఆర్బనిజంపై ఐటీపీఐ ప్రతినిధులు రచించిన పుస్తకాలను మంత్రి విడుదల చేశారు.
బయోఫిలిక్ ఆర్బనిజం వైపు విధానాలు వ్యూహాలు థీమ్తో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్లో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్కే పటేల్, ఐటీపీఐ తెలంగాణ రీజనల్ చాప్టర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పలువురు అధికారులు, టౌన్ ప్లానింగ్ రంగం నిపుణులు పాల్గొన్నారు. Telangana, we would like to make Telangana a role model where economy and well as your ecology move in harmony in sustainable way. So this is our future plan of action, thinking of climate resilient technologies to counter flood, to counter heat, and also to counter rainfall models. And we are also trying up to come up with our forestry with a compact and connected dense. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. మూడు కాలేజీలలో డోంట్ వరీ. ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. సీజన్ ముగింపు గ్రాండ్ స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంటు పురుషుల సింగిల్స్ లో యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నారు. పురుషుల టెన్నిస్ లో 2023 నుంచి జరిగిన గత 11 గ్రాండ్ స్లామ్లలో 8 టైటిళ్లను యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ పంచుకోగా మరో 3 ట్రోఫీలు జోకోవిచ్ ఖాతాలో చేరాయి. అయితే ఈ ఏడాది తాజా ఫామ్ను గత 2 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో ప్రదర్శనను బట్టి చూస్తే సినర్, అల్కరాజ్ మరో టైటిల్ వేటలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తన 25వ గ్రాండ్ స్లామ్ కోసం తీవ్రంగా పోరాడుతున్న జోకోవిచ్ మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మహిళల విభాగంలో టైటిల్ వేటలో డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకా మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైంది. రెబెకా మసరోవాతో జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో ఆమె తన పోరును మొదలు పెడుతుంది. అయితే ఈసారి సొంత గడ్డపై ట్రోఫీని గెలిచేందుకు అమెరికా అమ్మాయిల మధ్య గట్టి పోటీ ఉంది. కోకోగాఫ్, మాడిసన్ కీస్, జెసికా పెగుల సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2023లో గాఫ్ ఇక్కడ విజేతగా నిలిచింది. వార్తలు గురించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. అంతరిక్ష రంగంలో మరింత ఎత్తుకెదగాలని ప్రధాని ఆకాంక్ష. ఏడాదికి 50 రాకెట్లు ప్రయోగించాలని శాస్త్రవేత్తలకు సూచన. ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలన్న నరేంద్ర మోదీ. బీహార్ ఓటర్ల జాబితా సవరణను సమర్థించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తే 4 లక్షల అక్రమ ఓట్లు బయటపడతాయని వెల్లడి. గాంధీ భవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ. 42% రిజర్వేషన్లు, ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై సుదీర్ఘ చర్చ. ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం. మరి కాసేపట్లో సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10 గంటలకు మగ్దూన్ భవన్ కు పార్థివ దేహం తరలింపు. తదనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల. రాష్ట్రంలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టీకరణ. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్. రేపటి నుంచి అమలు. నేటి నుంచి యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ. పురుషుల సింగిల్స్ లో ఫేవరెట్లుగా యానిక్ సినర్, అల్కరాజ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.